హల్లెలూయా. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీ పక్కన వారికి చెప్తారా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, గాడ్ బ్లెస్ యూ అని పక్కన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మరి ఇండిపెండెన్స్ డే యొక్క విషయముల గురించి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను నేను. అయితే ఈ ఇండిపెండెన్స్ డే మనకు వచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలైంది. 1947లో ఈ యొక్క స్వాతంత్రం ఇండిపెండెన్స్ ఇచ్చి మనకి మరి 80 ఇయర్స్ 81 సంవత్సరాలు నిన్న మరి భారతదేశం అంతా కూడా జరుపుకుంది. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కూడా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని ఘనంగా జరుపుకున్నారు. హల్లెలూయా. సో మంచి విషయం అది. నేను మీరు గమనించినట్లయితే ఆ యొక్క ఇండిపెండెన్స్ గురించి మీరు వాట్సాప్లలో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రాముల్లో స్టేటస్లు చాలామంది పెట్టాం మనం కదా, అందరూ పెట్టారు. నిన్న ఎవరి ఫోన్ ఓపెన్ చేసినా, అంటే ఎవరి ఫోన్ ఓపెన్ చేసి ఎవరి స్టేటస్ చూసినా కూడా ఏమనుండే, జెండా ఉంటుంది చేతిలో, లేకపోతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఉంటుంది, లేకపోతే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలోని జెండాలు ఎగరేయటం, మరి అవన్నీ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. స్కూల్స్లో, కాలేజ్లో, ఇన్స్టిట్యూషన్స్లో, మరి చాలా స్థలాలలో, ప్లేసులలో. అయితే నిన్న స్వాతంత్రము వచ్చింది అని, మన భారతదేశానికి వచ్చిందని జ్ఞాపకము చేసుకునే రోజు సమయము. కానీ ఆ దేశభక్తి, దేశము మీద ప్రేమ మనము కలిగి ఉండాలి. దినదినము, ఎవ్రీడే ఖచ్చితంగా ఉండాలి. దేశము కొరకు ప్రార్థన చేయాలి. దేశమును పాలించే అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. సమాజంలో, సొసైటీలో ఉన్న ఆఫీసెస్ గురించి ప్రార్థన చేయాలి. గవర్నమెంట్ సిస్టమ్స్ గురించి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా మీ ప్రార్థనలలో ప్రతిరోజు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో ఉన్నది. మన ద్వారా దేవుని యొక్క ప్రేమను ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క దేశంలో నడిపించవలసిన అవసరం ప్రతి ఒక్క క్రైస్తవుడికి, ప్రతి ఒక్క విశ్వాసికి ఉంది. ప్రేమందుని బిడ్డలారా, నిన్న చాలామంది నిన్న మాత్రమే దేశభక్తిని గురించి మరి వారికి ఆలోచన వచ్చి పెట్టుకున్నారు. అయితే నిన్న ఒక చోట ఇట్లా ప్రయాణం వెళ్తున్నా, అంటే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నా. అక్కడ ఒక షాప్ ఓపెనింగ్ అనమాట. ఓకే, షాప్ ఓపెనింగ్. అది ఓపెనింగ్ కూడా కాదు, ఓపెన్ అయిపోయింది. ఇండిపెండెన్స్ డే రోజు అని చెప్పి వాళ్ళు బయట పెద్ద పెద్ద స్పీకర్లు, పెద్ద పెద్ద లైట్లు పెట్టారు. అయితే పొద్దున వెళ్తుంటే ఈ ఫ్లాగ్ హోస్టింగ్ టైం చేస్తుంటారు కదా, పొద్దున్న 8 గంటల నుంచి 10-10:30 ఫ్లాగ్ హోస్టింగ్, జెండా ఎగరేస్తుంటారు. అయితే ఆ యొక్క టైంలో, అంటే మార్నింగ్ టైంలో వెళ్ళినప్పుడు అక్కడ వందే మాతరం, జనగణమన అనే ఒక పాటలు మంచి వినిపించాయి, దేశభక్తి గీతాలు వినిపించాయి. ఓకే, ఫ్లాగ్ హోస్టింగ్, జెండా ఎగరేసేటప్పుడు, మన యొక్క భారతీయ జెండా ఎగరేసేటప్పుడు పాడే పాటలు, గీతాలు, యాంథమ్స్ వినిపించాయి, విచ్ ఇస్ వెరీ గుడ్, చాలా మంచిది. నేను సాయంత్రము అదే రోడ్డు నుంచి మళ్ళీ ఇటువక్క పక్కకి వెళ్తున్నప్పుడు అవే స్పీకర్లు, అవే లైట్లు, అవే షాప్ ముందు నుంచి ఏం వినిపిస్తున్నాయో తెలుసా? ఏదో అప్పటి సమయానికి వరకు నాకు విడుదల కావాలి, నాకు విడుదల వచ్చిందని జ్ఞాపకం చేసుకొని, అప్పటి సమయం వరకు దాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ సమయం అయిపోయిన తర్వాత తనకు నచ్చినట్టుగా, తనకి ఎక్కడైతే సంతోషము, తనకి ఎక్కడైతే ఆనందం దొరుకుతుందో తనకు నచ్చినట్టుగా అనుభవించడం, తనకు నచ్చినట్టుగా ముందుకు వెళ్తున్నాడు. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. దేవుడు స్వాతంత్రం ఇచ్చింది దాన్ని మనం ఇతరులకు పంచడానికి, ప్రేమపూర్వకంగా పంచడానికి, కానీ మనం దాన్ని దుర్వినియోగం చేయడానికి కాదు. హల్లెలూయా. సో ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక ఆలోచన చేద్దాం. ఏమిటంటే ప్రతిరోజు మన నిత్య ప్రార్థనలో ఎవ్రీడే మీకు ప్రార్థన చేసే అలవాటు ఉంటే, ఎవ్రీడే ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు ఉంటే, మీరు ప్రార్థన చేయాల్సింది ఏంటి తెలుసా? మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మరియు మీ దేశం కొరకు కూడా ప్రార్థన చేయాలి. దేవా, నా జీవితం నుంచి నాకు స్వాతంత్రం ఇచ్చావు కదా, నీ ప్రేమని నేను ఏ విధంగా పంచగలుగుతాను ఇతరులకి, నాకు తెలియజేయి అని చెప్పి ప్రేమను పంచే ఒక పనిలో మరి ఇన్వాల్వ్ అయి ఉండవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. అందుకు దేవుడు మనకి స్వాతంత్రాన్ని దయచేశాడు. దాదాపుగా 200 సంవత్సరాలు మరి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించి బానిసత్వంలో ఉంచి ఉన్నారు. అయితే మరి 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రము వచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్.
కానీ ఈరోజు టాపిక్, నా ప్రశ్న ఏమిటంటే, భారతదేశము స్వాతంత్ర దేశముగా ఉన్నది, ఇండియా ఈజ్ ఇండిపెండెంట్ కంట్రీగా ఉన్నది, కానీ నువ్వు స్వాతంత్రుడుగా ఉన్నావా అనే ఒక ప్రశ్న మనమందరం ఇవాళ అడగవలసిన అవసరం ఉన్నది. ఇండియా ఈజ్ ఫ్రీ, బట్ ఆర్ యు ఫ్రీ? భారతదేశము స్వాతంత్రముగా ఉన్నది, మరి నువ్వు నేను స్వాతంత్రముగా ఉన్నామా, వ్యక్తిగతమైన స్వాతంత్రముగా ఉన్నామా అనే ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. వ్యక్తిగతమైన స్వాతంత్రం ఉన్నదా? బయట సమాజంలో స్వాతంత్రం ఉన్నది, కానీ నీ హృదయంలో స్వాతంత్రం ఉందా? ఆర్ యు ఫ్రీ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో స్వాతంత్రం ఉన్నదా? నువ్వు ఎక్కడికి నడవాలంటే ఇప్పుడు నడవచ్చు. బానిసత్వంలో ఉన్నప్పుడు బయటికి ఎలా పడితే అలా వెళ్ళకూడదు. సరైన ఒక సమయంలోనే అధికారులు పర్మిషన్ ఇస్తేనే బయటికి వెళ్ళాలి బానిసత్వంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మన దగ్గర ఉన్న వెహికల్సో బస్సో పట్టుకొని ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు కదా, అది ఉన్న స్వాతంత్రము. కానీ హృదయంలో నిజమైన స్వాతంత్రం ఉన్నదా అనేది మనం చెక్ చేసుకోవాలి. నిజంగా హృదయంలో స్వాతంత్రం లేకపోతే భయముతో మనం బతుకుతాం, భయముతో బతుకుతాం. నిజంగా మనం నిజమైన స్వాతంత్రము కలిగి మన జీవితాన్ని గడుపుతున్నామా, భయములో గడుపుతున్నామా అనేది అర్థం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతమైన స్వాతంత్రం అవసరం, వ్యక్తిగతమైన స్వాతంత్రం అవసరం. భారతదేశాన్ని కొంతమంది వాళ్ళు బానిసత్వంలోకి నెట్టేసి పరిపాలించారు చాలా సంవత్సరాలు. అయితే మరి ఆ యొక్క పరిపాలించిన తర్వాత వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. నిన్ను ఎవరు పరిపాలిస్తున్నారు ఈ రోజున? నీ వ్యక్తిగతమైన జీవితాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? భయము పరిపాలిస్తుందా? చెడు అలవాట్లు పరిపాలిస్తున్నాయా? బానిసత్వం అనేది నువ్వు ఎడిక్షన్స్లోకి వెళ్ళిపోయి బానిసుడిగా అయిపోయి నిన్ను ఎవరైనా పరిపాలిస్తున్నారా? అపవాది పరిపాలిస్తుందా నిన్ను అనే ఒక ప్రశ్న నువ్వు చెక్ చేసుకోవాలి. నా లైఫ్ బాగానే ఉందిలే, నేను బాగానే ఉన్నానుగా, 3 పూటలు తింటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను, నాకేదో ఉద్యోగం వ్యాపారం నేను చేసుకుంటాను, బాగానే ఉందిలే అని చెప్పి మనకు కనిపిస్తుంటుంది. కానీ లోపల మన హృదయంలో, మన ఆత్మలో, మన యొక్క మనస్సులో నిజమైన స్వాతంత్రం పొందుకోకపోతే మన మీద అపవాదికి పట్టు ఉంటుంది. మన మీద అపవాదికి పట్టు పెట్టేసి ఏం చేస్తుందో తెలుసా? మన జుట్టు పట్టుకొని మనల్ని కంట్రోల్ చేస్తుంది, మనని కంట్రోల్ చేస్తుంది. ఎటు నడవాలో అపవాదికి డిసైడ్ చేస్తుంది. బయటికి ఎప్పుడు వెళ్ళాలో, బానిసత్వంలో ఉన్నప్పుడు బయటికి ఎప్పుడు వెళ్ళాలో అధికారులు డిసైడ్ చేసేవాళ్ళు, ఏమి తినాలో అధికారులు డిసైడ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎంత ట్యాక్స్ కట్టాలో అధికారులు డిసైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నువ్వు నిజమైన వ్యక్తిగతమైన స్వాతంత్రం లేకపోతే అపవాది నీ జుట్టు పట్టుకొని ఎటు నడిపిస్తే అటు నడుస్తావు. నువ్వు నీ జుట్టు, నీ అధికారం అపవాది చేతుల్లో ఉంటే నిజమైన స్వాతంత్రము, వ్యక్తిగతమైన స్వాతంత్రం లేనట్లే. నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు నిన్ను పట్టి పీడిస్తున్నాయంటే అపవాది నీ జుట్టు పట్టుకుంటుంది. ఆర్థిక ఇబ్బందుల మీద ఆ యొక్క అంశముతోని, ఆ యాంగిల్లో, ఆ కోణంలో నీ జుట్టు పట్టుకొని నువ్వు స్వాతంత్రుడుగా నిన్ను నడవట్లేదు, స్వాతంత్రుడిగా నిన్ను నడిపించట్లేదు. నువ్వు నడవకుండా నిన్ను కప్పేస్తుంది, ఆపేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. హల్లెలూయా, అర్థమవుతుందా? కానీ ఆ అపవాదికి పట్టు ఇచ్చింది ఎవరు తెలుసా? ఎవరో బయట వాళ్ళు కాదు, నువ్వే. మనం ఈరోజు వ్యక్తిగతమైన స్వాతంత్రంలో లేదు అంటున్నామంటే మనము అపవాదికి ఆ పట్టు ఇచ్చింది మన చేతులారా మనమే ఇచ్చాం. అది ఏదో ఒక కోణములో, ఏదో ఒక యాంగిల్లో, పర్స్పెక్టివ్లో మనం ఇచ్చాం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు భారతదేశము స్వాతంత్ర దేశముగా ఉన్నది. బయట ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ ఉన్నది, బయట పొలిటికల్ ఫ్రీడమ్ ఉన్నది, కానీ నిజమైన ఇంటర్నల్ ఫ్రీడమ్ ఉన్నదా నీకు? ఇంటర్నల్ ఫ్రీడమ్, లోపల వ్యక్తిగతమైన స్వాతంత్రం ఉన్నదా? లేకపోతే బంధకాలలో నువ్వు కట్టేసి పడ్డావా? ఒకసారి అర్థం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. అయితే పొలిటికల్ ఫ్రీడమ్ అనగా దేశానికి వచ్చిన స్వాతంత్రము అయితే ఒకటైతే, ఇంకొకటి నీ వ్యక్తిగతమైన స్వాతంత్రము ఉందా లేదా చెక్ చేసుకో. నీ పట్టు ఎవరి మీద ఉన్నది? నీ పట్టు ఎవరికి యాక్చువల్గా ఇచ్చి ఉన్నావు? అపవాదికి ఇచ్చి ఉన్నావా, లేకపోతే దేవునికి ఇచ్చున్నావా నీ మీద పట్టు? అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా.
దేవుడు మన కోసం ఏం చేశారు తెలుసా? మన జుట్టు పట్టుకొని ఆయన ఎలా నడిపిస్తే నడవడానికి కాదు దేవుడు వచ్చింది. దేవుడు మనకి నిజమైన స్వాతంత్రం, పాపం అనే బంధకాల్లోంచి, అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి, బంధకాల నుంచి విడుదల దయచేయడానికి దేవుడు వచ్చాడు. ఆ స్వాతంత్రం ఇచ్చారు మనకి. నిజమైన వ్యక్తిగతమైన స్వాతంత్రం మన ఆత్మకి ఇచ్చి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక కేజ్ ఉందనుకోండి, అంటే పక్షులు పెట్టే ఒక పంజరం, ఒక కేజ్ ఉందనుకోండి. ప్రతిరోజు కూడా ఆ పక్షిని పంజరంలో పెట్టేసి డోరు పెట్టేస్తుంటాడు యజమాని. ఒకరోజు డోరు తీసాడు అంతే, కానీ పక్షికి అర్థం కాలే. అది అక్కడే ఉంది. నేను కట్టేయబడ్డాను, నేను ఈ యొక్క పంజరంలో ఉన్నాను, నేను బంధకములో ఉన్నాను, నాకు స్వాతంత్రం లేదు, నా జీవితం ఇట్లా నిర్ణయం చేసుకొని అదే కన్ఫర్మేషన్ చేసుకొని ఆ పంజరంలోనే ఉండిపోయింది. బయటికి రావట్లే. కానీ ఎవరైతే, ఏ పక్షి అయితే ఎప్పుడు డోర్ తెరుస్తారా, ఎప్పుడు ఈ పంజరం తలుపు తెరుస్తారా, ఎప్పుడు బయటకు వచ్చి నిన్ను స్వాతంత్రంగా ఎగిరిపోవాలా అని ఏ పక్షి అయితే చూస్తుందో ఆ పక్షి బయటకు వస్తుంది. హల్లెలూయా. డోర్ తెరుస్తున్నారు యేసు ప్రభు వారు మన జీవితానికి. ఈ రోజున మనము నిర్ణయం తీసుకోవాలి. ఏమిటంటే, ఆ నిర్ణయం ఏమిటంటే, నేను స్వాతంత్రుడుగా అవ్వాలి, నేను స్వాతంత్రముగా దేవుని యొక్క సన్నిధిలో నేను ఎగరాలి అని ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ తలుపు తెరవగానే పక్షి బయటికి పరిగెత్తుకుంటూ ఎగురుకుంటూ వచ్చినట్టు మనం బయటికి వస్తాం. లేకపోతే అలాగే ఉంటుంది. ఆ పక్షిలో బలం ఉన్నా కూడా తను ఆ నిర్ణయం తీసుకోకపోతే, నేను స్వాతంత్రుడిగా నిర్ణయం తీసుకోకపోతే బయటికి రాలేదు. మీరు ఎప్పుడైనా జూకి వెళ్తే ఎలిఫెంట్స్ చూసారా? ఎప్పుడైనా ఏనుగులు చూసారు కదా, రైట్? అయితే ఆ ఏనుగుని గమనించినట్లయితే, ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది చెప్పండి? చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, దాని బరువు కూడా చాలా పెద్దగా ఉంటుంది. అది కాలుతోని జస్ట్ ఇట్లా టచ్ చేస్తే, ఛాతి మీద, చెస్ట్ మీద టచ్ చేస్తే లోపల బోన్స్ ఇరిగిపోతాయి, రిబ్స్ ఇరిగిపోతాయి, పక్కన ఎముకలు ఇరిగిపోతాయి. అంత బలముగా ఉంటుంది దాని యొక్క బాడీ వెయిట్. ఓకే, దానికి పులికి ఉన్నట్టు పంజాలు ఉండవు, దానికి సింహానికి ఉన్నట్టు పళ్ళకి, నోర్లకి క్యానైన్ టీత్ ఉండదు. కానీ అది ఒక తన్ను తన్నుదంతే ఎక్కడో పడతాం కదా. కానీ గమనించండి, అంత పెద్ద ఏనుగుని ఒక చైన్ వేసి కట్టేస్తాడు యజమానుడు. ఒక చైన్, ఒక గొలుసు వేసి కట్టేసి అక్కడ ఒక కర్ర కట్టేస్తాడు. అది అక్కడే ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆ యొక్క ఏనుగు ఏం అనుకుంటుంది, ఏమి ఫిక్స్ అయి ఉంటుంది అంటే, ఏమి నిర్ణయం తీసుకుందంటే, ఈ చేను నా బంధకము, ఈ బంధకంతో నేను కట్టేయబడ్డాను, ఈ చేను నేను వదిలించుకొని నేను వెళ్ళలేను అని ఫిక్స్ అయిపోయింది. చూసే వాళ్ళకి తెలుసు, ఓ ఇంత పెద్ద ఏనుగును ఒక చిన్న చేనుతో కట్టేస్తే ఉండదు అనుకుంటాం, కానీ ఉంటుంది. ఎందుకు? అది నిర్ణయం తీసుకుంది. ఏంటి? నన్ను ఈ చేనుతో కట్టేశారు, ఈ చేనుని విడిపించుకొని నేను వెళ్ళలేను అని. అర్థమవుతుందా? కానీ ఆ చేను మన జీవితంలో కూడా కొంతమంది అలా చైన్లు పెట్టుకొని కట్టేసుకొని వాళ్ళు బంధకాల్లో ఉండిపోతున్నారు, స్వాతంత్రం లేని జీవితంలో ఉండిపోతున్నారు, బానిసత్వం జీవితంలో ఉండిపోతున్నారు. యజమానుడికో లేకపోతే బ్రిటిషర్స్కో కాదు ఇక్కడ బానిసత్వంలో ఉండేది, అలవాట్లకో, చెడు ఆలోచనలకో, చెడు అలవాట్లకో, పాపముకో, దేనికో దానికి వారు బంధకాలలో ఉండిపోతున్నారు. కానీ ఆ చేనుని, ఆ బంధకాలలోని దేవుడు విడుదల దయచేయడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆమేన్. యేసు ప్రభువారు ఆ బంధకాల నుంచి విడిపించడానికి, స్వాతంత్రము ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ సమయం. మన జీవితంలో ఏ చైన్ల ద్వారా మన జీవితం కట్టబడింది, ఏ బంధకాల ద్వారా కట్టబడింది, మన జుట్టు ఎవరి చేతుల్లో ఉంది, మన జీవితం మీద పట్టు ఎవరికి ఉంది అనేది మనము చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని చేతుల్లో మన జీవితం ఉందా, అపవాది చేతుల్లో మన జుట్టు ఉందా ఏంటి అనేది పరీక్షించుకోవాలి. అపవాది చేతుల్లోకి మన జీవితము, అపవాదికి పట్టు ఎలా ఇస్తాం తెలుసా? మనము చేసే పాపమును వల్ల అపవాది చేతిలోకి పట్టు వెళ్ళిపోద్ది. కానీ మనం ఎప్పుడైతే యేసు ప్రభువు వైపు తిరుగుతామో ఆ యొక్క పాపము నుంచి ఆయన విడుదల దయచేస్తాడు.
పాపము నుంచి విడుదల కలగడం అనేది నిజమైన స్వాతంత్రము, వ్యక్తిగతమైన స్వాతంత్రము. గాడ్ గివ్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. ఒక మాట చూద్దాం, బైబిల్ ఉన్నవారు ఓపెన్ చేయండి. యోహాను సువార్త 8:34. యోహాను సువార్త 8:34. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయువాడు పాపమునకు దాసి, తప్పు చేయువాడు, అబద్ధములాడువాడు, చెడు మాటలాడువాడు, చెడు త్రాగుడు ఉన్నవాడు, చెడు అలవాట్లు ఉన్నవాడు, చెడు తలంపులు ఉన్నవాడు, పాపము ఉన్నవాడు, పాపము చేసిన వాడు దేనికి తెలుసా? బానిస, పాపమునకు బానిస. మళ్ళీ ఒకసారి చదవండి అన్నమాట. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. దాసుడు అంటే ఎవరు తెలుసా? బానిస, స్లేవ్. అంటే స్లేవ్ అంటే ఏం తెలుసా? యజమానుడు చెప్పిన అన్నీ చేయాల. నో, నేను చెయ్యను అని చెప్పడానికి వీల్లేదు ఇక్కడ. స్లేవ్ అంటే బానిస. బానిస బ్రతుకు ఎలా ఉంటుందంటే, బానిస యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, యజమానుడు ఏం చెప్తే చేయాలి. ఒకవేళ చేయకపోతే భయంకరమైన పనిష్మెంట్ ఉంటుంది. స్లేవ్ చేయకపోతే ఖచ్చితంగా చేస్తాడు. మీరు కొన్ని వీడియోలో చూసినప్పుడు ఓకే, యజమానుడు కానీ లేకపోతే అక్కడున్న సూపర్వైజరు లేకపోతే అధికారి ఆ యొక్క బానిసలని రాళ్ళు మోసుకెళ్ళండి, ఇసుక మోసుకెళ్ళండి, తట్టలు మోసుకెళ్ళండి, అది తీసుకెళ్ళండి అని చెప్పి వారికి బలము లేకపోయినా, వారి యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా కొరడాలు తీసుకొని, పెద్ద పెద్ద బెల్ట్లు తీసుకొని, కట్టలు తీసుకొని కొడుతూ ఉంటారు. వాడు రాళ్ళు పట్టుకొని వాడు ముందుకు నడుస్తున్నా కూడా ఏమవుతుందంటే, వాడు పడిపోతున్నా కూడా వాడు కనికరించాడు. యజమానుడు కనికరించాడు, కొడతనే ఉంటాడు. వాడు తిరిగి లేచేంత వరకు కొడతనే ఉంటాడు. ఓకే, అది బానిసత్వం. సో ఎవరైతే పాపము చేస్తారో వారు పాపానికి బానిసుడుగా అయిపోతారు. పాపమునికి కర్త ఎవరు అంటే అపవాది. పాపమునికి కర్త ఎవరు? అపవాది. అయితే ఈ వ్యక్తి పాపము చేసినప్పుడు ఏమవుతాడు? పాపానికి బానిస అవుతాడు, అనగా అపవాదికి బానిస అవుతాడు. అర్థమవుతుందా? పాపము చేసిన వ్యక్తి పాపమునకు బానిస అవుతాడు. ఈ పాపం ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది దగ్గర నుంచి వస్తుంది. ఆ పాపముకి కర్త అపవాది. సో ఈ వ్యక్తి ఎవరికి బానిస అవుతాడు తెలుసా? అపవాదికి బానిస అవుతాడు. హల్లెలూయా. ఆదాము అవ్వ మరి ఆది కాండంలో ఉంటుంది కదా, తోటలో తినొద్దు అన్న పండుని తిని వారు పాపము చేశారు, వారు బానిసంగా అయ్యారు. ఎవరికి? పాపానికి, అపవాదికి బానిసయ్యారు. డైరెక్ట్గా అపవాది నుంచి వచ్చిన పాపముతోని కూడుకున్న ప్రేరేపణ మాటలు విని అంగీకరించి యాక్సెప్ట్ చేసి వారు తప్పు చేశారు, బానిసడుగా అయిపోయారు. అందుకే వాళ్ళని బయటికి గెంటేశాడు దేవుడు. ఎందుకు తెలుసా? వారు దేవుని బిడ్డలుగా లేరప్పుడు. ఎప్పుడైతే తప్పు చేశారు, పాపం చేశారు, దేవుని బిడ్డలుగా ఉన్న అర్హత కోల్పోయారు, ఉన్న ఒక క్వాలిఫికేషన్ కోల్పోయారు, అర్హత కోల్పోయి వారు పాపమునికి బానిస అయిపోయారు. పాపమునికి బానిస, అపవాదికి బానిస అయిపోయారు. కాబట్టి గెంటేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే పాపము చేస్తారో వారు పాపులు అవుతారు. వారు పాపి కాబట్టి పాపమునికి బానిస. వారు అపవాదికి బానిస. ఇది మర్చిపోకండి, అస్సలు మర్చిపోకండి. పాపము చేసే ముందు, ప్రతిసారి పాపము చేసే ముందు ఈ మాటని జ్ఞాపకం పెట్టుకొని, నేను ఇప్పుడు తప్పు చేస్తే, నేను ఇప్పుడు పాపము చేస్తే, నేను ఇక చేయకూడదు పని చేస్తే నేను అపవాదికి బానిస అయిపోతాను. అప్పుడేమవుతుంది తెలుసా? అపవాది నా యజమానుడు అవుతాడు. నా యజమాని చెప్పినట్టు నేను చెయ్యాలి. నేను బానిసత్వంలో అయి ఉన్నాను కాబట్టి నేను ఎటు నా జుట్టు వాడి చేతిలో ఉంది, నన్ను ఎటు తిప్పుతాడు, నా జీవితం వెళ్ళిపోద్ది అని ఒక మాటని జ్ఞాపకం చేసుకొని నిర్ణయం తీసుకుండా పాపం చేయాలో లేదో మీకే ఆ నిర్ణయాన్ని వదిలేస్తున్నాను. కానీ యేసు ప్రభువారు ఆ యొక్క విడుదల దయచేశారు. ఆ పాపము నుంచి విడుదల దయచేశారు. ప్రియమైన బిడ్డలారా, పాపము చేసేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అందరూ చేస్తున్నారు, నేను చేస్తా. అందరు చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటి? 10 మంది చేస్తున్నారు కదా, 11వ వాడిని నేను చేస్తా, నా తప్పేంటి? పోతే అందరం పోతాం అనుకుంటాడు.
అరే నేను ఒక్కనన్నా కాపాడబడతా కదా అని ఆలోచన రాదు. పోతే అందరం పోడుతూ ఉంటుంది. చాలామంది తప్పులు పాపములు చేసే యొక్క వారికి ఎలా ఉంటుంది తెలుసా, తోటి వారి నుంచి పక్కనున్న వారి నుంచి ప్రోత్సాహం ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా వాడు చేస్తున్నాడు కదా నేను కూడా చేస్తా అని వాళ్ళు ప్రోత్సహించుకుంటారు. వారే ప్రోత్సహించుకొని పాపంలోకి వెళ్తారు, బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. అది నిజమైన బానిసత్వం. ఎప్పుడైతే పాపంలోకి వెళ్ళిపోతామో అపవాదికి బానిసుడిగా అయిపోతాం. అది నిజమైన బానిసత్వం. మనం అనుకుంటాం ఈ తప్పు నేను ఎప్పుడైనా ఆపొచ్చులే, ఈ ఒక్కసారి చేసేసి తర్వాత ఆపొచ్చులే, నాకు నచ్చినప్పుడు ఆపుతా, ఏముంది, 2 రోజుల తర్వాత ఆపేస్తాను, వారం రోజుల తర్వాత ఆపేస్తాను, ఫస్ట్ నుంచి మానేస్తాను, December 31 రోజు అనుకుంటారు కదా, January 1 నుంచి నేను మానేస్తాను కదా. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మాట? January 1 వచ్చిందంటే ఏమనుకుంటారు? డిసెంబర్లో ఆఖరి వారంలో క్రిస్మస్ రోజున, క్రిస్మస్ నుంచి స్టార్ట్ చేస్తారు. December 1 నుంచి నేను పని మానేయాలా, ఈ తప్పుడు పని మానేయాలా, ఈ తప్పుడు ఆలోచన మానేయాలా, ఈ తాగుడు మానేయాలా, అది మానేయాలి, ఇది December 1 అదేదో January 1 అదేదో ఇంకా మరి మంచి సమయము లేకపోతే ఏమవుతుందో తెలియదు. December 31వ తారీఖు వచ్చిన సూర్యుడు కూడా January 1కి వస్తాడు. December 30వ తారీఖు సాయంత్రం అవుతుందిగా, ఈవినింగ్ టైంలో January 1 కూడా ఈవినింగ్ వస్తాడు. December 31వ తారీఖు ఉన్న గాలి ఏ కలర్లో ఉంటుందో అదే కలరు January 1 కూడా ఉంటుంది. సడన్గా గాలి నీలం రంగు నుంచి బ్లూ కలర్ అయిపోదు కదా, ఎరుపు రంగు అయిపోదు కదా, అదేదో టైం పెట్టుకొని ఉంటాడు. అది పెట్టుకోవడం వల్ల దాని అర్థం ఏమిటంటే అతడు బానిసత్వంలో ఉన్నాడు కాబట్టి ఉన్నాడు. అప్పటికప్పుడు తనకు చెప్పుకోడు, ఇప్పుడు కాదులే మరొక్కసారి అని చెప్పి అనుకుంటున్నారు. ప్రియమందుని బిడ్డలారా గమనించుకుందాం. అలా అంటున్నామంటే మనం అలాగా పోస్ట్పోన్ చేస్తున్నామంటే పాపమును ఆపడానికి మనము ఇంకొక రోజు చూద్దాం, మంచి రోజు చూద్దాం, మంచి సమయం చూద్దాం, తర్వాత చూద్దాం అని అనుకుంటున్నట్లయితే మనం ఏంటి తెలుసా, మనము నిజంగా బానిసత్వంలో ఉన్నాం. అపవాది ఏం చేస్తుంది తెలుసా, ఆ సమయంలో మనం ఎక్కడైతే నిజంగా పాపం ఆపేస్తామో అనుకుని అపవాది ఏంటంటే మనకి తప్పు చేసిన ఫీలింగ్ రాకుండా ఉండడానికి మన యొక్క మనస్సుని మ్యానిపులేట్ చేస్తుంది. మనకు ఆలోచన తిప్పేస్తాడు. ఏం కాదులే, ఈ ఒక్కసారికే కదా, నువ్వు అంతగానం ఏం చేస్తలేవు కదా, వాళ్ళు చూడు ఎంతగానం చేస్తున్నావు, నువ్వే కొంచెమే కదా అన్నట్టు ప్రోత్సహిస్తుంది. ఎప్పుడు తెలుసా, మానవుడు ఎప్పుడు మారుతాడు తెలుసా, తను నిజంగా తప్పు చేశాను అని ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు, గిల్టీ ఫీలింగ్ వచ్చినప్పుడు మారుతాడు. కానీ అపవాది ఏం చేస్తాడు తెలుసా, ఆ గిల్టీ ఫీలింగ్ రాకుండా జాగ్రత్త పడతాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మరి నిజమైన స్వాతంత్రం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అది ఏంటి తెలుసా, వ్యక్తిగతమైన స్వాతంత్రము. అది ఎక్కడి నుంచి తెలుసా, పాపము అనే బంధకాల నుంచి మనకి నిజమైన స్వాతంత్రం ఇచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏమైంది, వాళ్ళకి మొత్తం బానిసత్వంలోనే. ఫారో ఏం చెప్తే చేయాలా, ఈరోజు ఇది ఉండు అంటే అదే ఉండాలి, మొత్తం బానిసత్వమే వారి జీవితం అంతా. కానీ వారిని దేవుడు ఏం చేశాడు, బానిసత్వంలో నుంచి విడుదల తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చినాక ఏం చేశారు, మోషే దగ్గరికి వెళ్ళి గొనగడం, నసగడం, గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. దాని అర్థం ఏంటి తెలుసా, వారు బానిసత్వంలోంచి ఎక్స్టర్నల్ ఫ్రీడమ్, బానిసత్వం ఐగుప్తు దేశం నుంచి ఎక్స్టర్నల్గా బయట పరంగా వారు బానిసత్వం నుంచి స్వాతంత్రం పొందుకున్నారు, కానీ వారి మనస్సులో నిజమైన స్వాతంత్రం పొందుకోలే. అందుకనే వాళ్ళు అంటారు కదా, ఐగుప్తు దేశంలో ఉన్నా కూడా మేము బాగుగా ఉండేమేమో, బానిసత్వంలో ఉన్నప్పుడు కూడా బాగుగా ఉండేమో, మేము అక్కడికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే వారు యాక్చువల్ ఎక్స్టర్నల్ ఫ్రీడంలోకి బయటికి తీసుకొచ్చాడు దేవుడు, కానీ నిజమైన హృదయంలో నిజమైన స్వాతంత్రం పొందుకోలే. ఇంకా కూడా వారి యొక్క బంధకాలు ఎక్కడున్నాయంటే ఐగుప్తు దేశంలో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. మనం చెక్ చేసుకోవాలి, అసలు నిజంగా మనము నిజమైన వ్యక్తిగతమైన స్వాతంత్రం పొందుకున్న వ్యక్తిగా ఉన్నామా, లేకపోతే ఇంకేదో ఒక చేను మనని కట్టేసి వెనకకి లాగుతుందా. మనం అనుకుంటాం, నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రతి ఆదివారం నేను సంఘానికి వెళ్ళి ఆరాధిస్తున్నాను, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాను, అంత వెరీ గుడ్, బాగానే ఉంది. కానీ ఇంకా నువ్వు ఒక చైన్ పట్టుకొని ఉంది, మనని వెనక్కి లాగుతుంది.
అది భయము కావచ్చు, లేకపోతే మనసులో ఇంకేదో అలజడి కావచ్చు, ఇంకేదో అలవాటు కావచ్చు, ఏదో ఒకటి పాపం అనే ఒక చైన్ పట్టుకుని ఉంది. కానీ ఎప్పుడైతే మనం యేసుప్రభు వైపు తిరుగుతామో ఆ యొక్క చైన్ నుంచి విడిపించడానికి దేవుడు మన జీవితంలోకి వచ్చి ఉన్నాడు, ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. నిజమైన వ్యక్తిగతమైన స్వాతంత్రం మన జీవితానికి యేసుప్రభు ఇవ్వాలని ఆశతో వచ్చిన ప్రేమను బిడ్డలారా. హల్లెలూయా. సో పాపము చేసే ముందు మీరు ఆలోచించండి, ఏంటి తెలుసా, ఇప్పుడు నేను పాపము చేస్తే అపవాదికి బానిస అవుతాను కాదు, నేను నా తండ్రికి, పరలోకంలో ఉన్న తండ్రికి నేను కుమారుడుగా కుమార్తెగా అవ్వాలి నేను అని ఆలోచనతో మనము ముందుకెళ్ళాలి. ఇంకొక మాట చూద్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేం. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక మాట ఏమిటి తెలుసా, చాలామంది భయము అనే బంధకాల్లో ఉండిపోయారు, భయముకి బానిసత్వంగా అయిపోయారు. ఈ భయం కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా, అపవాది దగ్గర నుంచి వస్తుంది. భయం 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 భయం, పొద్దున్న లేస్తే భయం, ఓడిపోతామన్న భయం, అనారోగ్యం నుంచి భయము, మనల్ని రిజెక్ట్ చేస్తారనే భయం, వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అన్న భయం. ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క విషయంలో, పరిస్థితుల్లో భయము ద్వారానే మన ఆలోచన వెళ్తూ ఉంటుంది, భయము ద్వారానే మన యొక్క క్రియలు వెళ్తూ ఉంటాయి, భయపడుకుంటూనే జీవిస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటో తెలుసా, ఆ వ్యక్తి భయము అనే బానిసత్వములో ఉన్నాడు. ఎవరికి? అపవాదికి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, దేవుడు ఏమంటున్నా, మళ్ళీ ఒకసారి చదవండి మాట. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను కానీ పిరికితనము వలన ఆత్మని ఇయ్యలేదు. పిరికితనము వల్ల ఆత్మని ఇయ్యలేదంట దేవుడు. మన ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? మన ఆత్మకి పిరికితనం ఎవరు అలవాటు చేశారు? బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఏమంటున్నానంటే, నేను పిరికితనము గల ఆత్మనియలే, పిరికితనముతో ఉన్న ఆత్మనియలే. మరి ఎక్కడి నుంచి వచ్చింది పిరికితనం? అపవాది ప్రేరేపిస్తుంది. పరిస్థితుల ద్వారానో, మనుషుల ద్వారానో, ఆల్రెడీ జరిగిపోయిన సంగతుల ద్వారానో ఈ భయాన్ని అలవాటు చేస్తుంది, భయాన్ని తీసుకొచ్చి ఆ వ్యక్తిని భయం అనే బానిసత్వంలో ఉంచేస్తుంది. దేవుడు ఇయ్యలే, పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు అంటున్నాడు దేవుడు. మరి ఈ రోజున మనం భయపడుతున్నామంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. దేవుని అందు భయభక్తులు ఉండాలి, ఆ భయము వేరు, అది పాజిటివ్ ఫియర్. ఇది నెగిటివ్ ఫియర్. ఈ నెగిటివ్ ఫియరు అపవాది దగ్గర నుంచి వస్తుంది. ఫైనాన్షియల్స్ వల్ల, ఆర్థిక పరిస్థితుల గురించి మనకు భయం, జాబ్ గురించి భయం, బిజినెస్ గురించి భయం, కుటుంబంలో ఏదైనా మాట్లాడాలంటే భయం, ఆఫీస్లో ఏదైనా మాట్లాడాలంటే భయం. ప్రతి విషయంలో కూడా భయపడుతూ బతుకుతున్నామంటే మనం ఏంటి తెలుసా, మన జీవితం అపవాదికి బానిసత్వం అనే కోణంలో మనం ఏమైపోయామంటే భయపడుతూ బతుకుతున్నాం, అపవాదికి బానిసుడిగా అయిపోయాం. దేవుడు ఇవ్వలేదంట, భయపడే ఆత్మని దేవుడు ఇవ్వలేదంట. బైబిల్ చెప్తుంది దేవుడు బలమును, అదే విధముగా శక్తిని, ప్రేమ గల ఆత్మనిచ్చున్నాడు. మరి నీ జీవితంలో భయం ఉందా? ఇప్పుడే చెక్ చేసుకో. నీ జీవితంలో భయం ఉందా? ఇప్పుడే చెక్ చేసుకో. భయం ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి తెలుసా, నువ్వు అపవాదికి బానిసత్వం అయ్యే ప్రాణంలో ఉన్నావు. కానీ ఎప్పుడైతే ఈరోజు నిర్ణయం తీసుకో, నువ్వు ఒకవేళ ప్రార్థన చేసి, యేసయ్యా నువ్వు భయపడే ఆత్మ నాకు ఇయ్యలేదు అంటున్నావు, నేను అంగీకరిస్తున్నాను, విశ్వాసంతో పలుకుతున్నాను, నాకు నా హృదయంలో, నా జీవితంలో, నా కుటుంబంలో, నా మనసులో భయాన్ని తీసే ఇప్పుడే, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు తీసేయి అంటే అప్పుడేమవుతుందో తెలుసా, నీ జీవితంలో ఉన్న భయంలోంచి దేవుడు స్వాతంత్రాన్ని, విడుదల, ఫ్రీడమ్ని దయచేస్తాడు. చాలామందికి రేపేం జరుగుతుందన్న భయం, నెక్స్ట్ గంట ఏం జరుగుతుందన్న భయం, రేపు సాయంత్రం ఏం జరుగుతుందన్న భయం, వచ్చే వారం ఏం జరుగుతుందన్న భయం. ఈ భయం అనేది ఉంది. సో భయపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. భయపడాలి కొన్ని సమయంలో, అది మంచిదే, అది పాజిటివ్ ఫియర్. దేవుని అందు భయభక్తులు ఉండాలి. అమ్మో దేవుడు పాపం చేయొద్దన్నాడు, పాపం చేసి దానికి పనిష్మెంట్ ఉంటుంది, అందుకు నేను చెయ్యను, ఆ భయం ఉండాలి.
తల్లిదండ్రులు మరి పిల్లల్ని మరి క్రమశిక్షణలో పెట్టడానికి వారు కొన్ని యాక్టివిటీస్ చేస్తారు, భయం పెడతారు. అమ్మో నేను ఈ తప్పు చేయకూడదు, మా మమ్మీ డాడీ తిడతారు, మా మమ్మీ డాడీ కొడతారు, మమ్మీ డాడీ నచ్చదు. అది పాజిటివ్ ఫియర్. కానీ వ్యక్తులు సమాజంలో ముందు ముఖ్యంగా యవనస్తులు ఏంటి తెలుసా, అమ్మో ఏంటి పరిస్థితి, నా లైఫ్ ఏంటి, నా బిజినెస్ ఏంటి, నా జాబ్ ఏంటి, నా కెరీర్ ఏంటి అని చెప్పి భయంలోనే ఉంటారు. వీళ్ళ దగ్గర భయం అనే అంశము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండదు, 1 గంట 2 గంటలు ఉండదు, గంటల కొద్దీ, వారాల కొద్దీ, రోజుల కొద్దీ, కొంతమంది సంవత్సరాల కొద్దీ ఉంటారు. ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు. ఈ 2026లో కూడా భయపడుతూ ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు ఉన్నారు. అమ్మో నేను రానండి ఏంటి, ఎందుకు భయం, ఎవరి గురించి అంటే ఏమోనండి నాకు తెలియదు, అలా భయం. వారికి తెలియకుండానే భయము అనే ఒక బానిసత్వంలోకి నెట్టబడ్డారు అపవాది చేత. ఎందుకంటే దేవుడు పెట్టట్లేదు, దేవుడు ఇవ్వట్లేదు అలాంటి భయాన్ని. ప్రేమందని బిడ్డలారా, దేవుడు ప్రేమనిస్తున్నాడు, బలమనిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. ప్రేమందని బిడ్డలారా, ఎవరైతే భయపడుకుంటూ బతుకుతారో వారు రేపటి దినాన్ని వచ్చే ఒక ఛాలెంజ్ని, ఇబ్బందికరమైన సమస్యని ఇప్పుడే వారి జీవితంలోకి నడిపించుకున్నట్లు వారి యొక్క జీవితం అపవాది చేత నడిపించబడుతుంది. హల్లెలూయా. మన యొక్క ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పాపము నుంచి దేవుడు విడుదల దయచేయడానికి భూమి మీద వచ్చాడు. మనము అపవాదికి బానిసత్తుడుగా అవుతాం పాపము చేసినట్లయితే. సో పాపము చేయకపోయే ముందు ఒక్కసారి ఆలోచించి మాట గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, భయము నుంచి విడుదల దయచేయడానికి వచ్చాడు. భయము నుంచి విడుదల దయచేసి మనకి స్వాతంత్రం ఇవ్వడానికి యేసుప్రభువు వారు వచ్చారు. ఆ భయం నుంచి విడుదల పొందుకోవాలి, ఆ నిర్ణయం తీసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. ఇంకొక మాట చూసుకుందాం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం నుంచి 34వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. పౌలు శీలను ఏం చేశారంటే తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. వారిని దెబ్బలు కొట్టి వాళ్ళకి సంఖ్యలు కట్టేసి వాళ్ళు ఏంటంటే జైల్లో పెట్టేశారు. చదవండి. వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించను. వారి కాళ్ళకు కూడా సంఖ్యలు వేశారు. కంకణంలాగా పెద్దగా ఉంటుంది, వాళ్ళ కాళ్ళు కదిలించకుండా అలాంటి కంకణంలాగా మొత్తం ఐరన్తో ఉంటుంది, అది కట్టారనమాట. చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుట కీర్తనలు పాడుచుండేది. పౌలు శీలలు ఏం చేశారు, వారు జైల్లో ఉన్న బంధకాల్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా, దేవునికి ప్రార్థన చేస్తూ ఆరాధించడం మొదలు పెట్టారు. చదవండి. ఖైదీలు దేవుని ఆరాధిస్తుంటే ప్రార్థిస్తుంటే ఏమవుతుంది తెలుసా, వారి ప్రార్థనలు, వారి పాటలు, వారి ఆరాధన ఎవరు వింటున్నారు తెలుసా, ఖైదీలు వింటున్నారు. మిగతా సెల్స్లో ఉంటున్న ప్రిజనర్స్ అందరు వింటున్నారు. అప్పుడు చదవండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకాలు ఊడిపోయానంట. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే వీళ్ళు ఆరాధన చేశారో, ఎప్పుడైతే ఆరాధన ద్వారా ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానించుకున్నారో, అక్కడ వీళ్ళ పాటలకి కాదండి ఇక్కడ భూకంపం వచ్చి ఆ బంధకాలు తిరిగిపోయినాయి. పాటలకి కాదు, ఇక్కడ పాటల ద్వారా దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానించుకున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని వచ్చిందో అప్పుడు వీళ్ళ చేతులకి కాళ్ళు ఉన్న సంఖ్యలు బంధకాలు తెగించబడ్డాయి. బంధకాలు తెగిపోయి అందరూ కూడా ఏమైంది తెలుసా, విడుదల పొందుకున్నారు. అందరి బంధకాలు కూడా మొత్తం ఊడిపోయినాయి అంట. చదవండి నెక్స్ట్ వర్స్. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని, అంతలో చెరసాల నాయకుడు, ఆ ప్రిజన్కి ఆ జైలుకి ఒక లీడర్ ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు. అప్పుడు ఏంటంటే మేల్కున్నాడు అంటే ఏంటి, వాడు పడుకొని ఉన్నాడు. సో భూకంపం వచ్చింది, మొత్తం భూమి అంతా వైబ్రేషన్ అయింది, సౌండ్స్ వస్తున్నాయంట, టక్కని లేచి ఉన్నాడు. చదవండి. చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకోపోయాడు. ఖైదీలందరూ పారిపోయారేమో అని అనుకొని వీళ్ళందరూ అన్ని డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు ఏదైనా జైల్లో డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతే జైల్లో ఉన్న ఖైదీలు అలాగే ఉంటారా? ఉండరు.
ఎప్పుడు పారిపోదామా అని చెప్పి చూస్తారు. సో వీళ్ళందరూ పారిపోయారు. నా ఉద్యోగం పోతుంది, నాకు మరణ శిక్షణ ఇస్తారని చెప్పి నన్ను నేనే చంపుకుంటానని చెప్పి ఆ యొక్క ప్రిజన్ జైలు ఉన్న అధికారి ఏం చేశాడంటే తన్ను తాను చంపుకోబోయాడంట. గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? బ్యాక్గ్రౌండ్లో వారి పాటల ద్వారా, వారి ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క మొత్తం జైలు మీద మొత్తం దేవుని యొక్క సన్నిధి కుమ్మరించబడింది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించుకోవడం మొదలు పెడతావో, ఆ యొక్క ప్రాంతం కూడా ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క సన్నిధితోని కుమ్మరించబడుతుంది, దేవుని యొక్క అభిషేకము శక్తితోని కుమ్మరించబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. ఓన్లీ పౌలు శీల చేస్తే మాత్రమే కాదు, పౌలు శీల గొప్పోళ్ళు కాదు. దేవుడికి వాళ్ళకి మనకి దేవుడికి ఆ పార్షియాలిటీ లేదు. నువ్వు ప్రార్థన చేసినా, ఈరోజు నువ్వు ఆరాధన చేసినా కూడా దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన సన్నిధి నీ యొక్క గృహము పైన, నీ పైన, నీ యొక్క ప్రాంతము పైన దేవుడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. రైట్, చదవండి. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకుని వద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. పౌలు ఏమన్నాడు? దేవుడు ప్రేమ గలవాడు పౌలు. నువ్వేం హామీ చేసుకోవద్దని జైలర్కి చెప్తున్నాడు. నువ్వేం చేసుకోవద్దు, అందరూ ఇక్కడే ఉన్నాడు, నువ్వు భయపడకు అని చెప్పి ప్రేమపూర్వకంగా చెప్తున్నాడు. ఎందుకంటే పౌలుకి తెలుసు దేవుని యొక్క సన్నిధి వచ్చింది కాబట్టి మొత్తం బంధకాలన్నీ, చైన్స్ అన్ని తెగిపడ్డాయి, డోర్లన్నీ ఓపెన్ చేయబడ్డాయి. విడుదల, స్వాతంత్రము, దేవుని యొక్క సన్నిధి ద్వారా వారికి స్వాతంత్రం వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క సన్నిధి ద్వారా మనకి స్వాతంత్రం రాబడుతుంది, పరిపూర్ణమైన స్వాతంత్రం. ఇది వ్యక్తిగతమైన స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా. నెక్స్ట్ వచనం చదవండి. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును సీలను సాగిలపడి వారికి వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. చూడండి, చూసారా? రక్షణ పొందుటకు నేనేం చేయాలా? ఆ జైలర్కి అర్థమైపోయింది. ఏమని? దేవుడు నిజమైన దేవుడు అండి ఇతను. ఈ దేవుడు నిజమైన దేవుడు. వీరు పాటలు పాడితే దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చి వీరి బంధకాలు, చైన్స్ అన్నీ కూడా మరి తెగిపడిపోయాయి. నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఆ దేవుణ్ణి నా జీవితంలో, నా హృదయంలో, నా వ్యక్తిగతంగా ఆహ్వానించుకోవాలి, నేనేం చేయాలి అని చెప్పి అడుగుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం అడిగామా అసలు అలాంటి ప్రశ్న? మన జీవితంలో అలాంటి ప్రశ్న ఎప్పుడైనా అడిగామా? యేసయ్యా, మరి నిజమైన స్వాతంత్రం పొందుకోవాలంటే ఈరోజు నేనేం చేయాలి? ఈరోజు నేను ఏం మానేయాలి? ఏ అలవాట్లను మానేయాలి? ఏ పాపమును మానేయాలి? ఎలాగ నా జీవితాన్ని మార్చుకోవాలి అని ప్రశ్న మనం అడిగామా? హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, గాడ్, జీసస్ని తేలికగా తీసుకోకండి, సీరియస్గా తీసుకోండి, క్యాజువల్గా తీసుకోకండి. ఆ దేవుడు కదా, మనం ఆయన భక్తులము, ప్రార్థన చేస్తే ఆయన పని ఏంటి? ఆయన ఇవ్వాలి, మనం అడగాలి. అలాంటి ఉద్దేశముతో దేవుని దగ్గర రాకండి. తండ్రి అనే ఒక స్థానం ఉన్న వ్యక్తి ఆయన సర్వశక్తిమంతుడు అయినా కూడా, మరి ఈ యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినా, అద్భుతమైన వ్యక్తి అయినా కూడా ఆయన నీ దగ్గరికి తండ్రిలాగా వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన బిడ్డల్లాగా నువ్వు వెళ్ళాలి. ఆయన దేవుడు అని చెప్పి దేవుడు ఉన్నాడులే, రేపు నాకు ఎగ్జామ్ ఉంది అప్పుడు ప్రార్థన చేద్దాంలే, ఎగ్జామ్ ముందు రోజు ప్రార్థన చేద్దాంలే, ఇంటర్వ్యూ ముందు రోజు ప్రార్థన చేద్దాంలే, అప్పుడు మాట్లాడదాంలే అని అనుకుంటే అలాంటి వ్యక్తులు నిజమైన స్వాతంత్రులు గారు. వాళ్ళు ఏదో అవసరానికి వచ్చిపోయే వాళ్ళంతా. వారికి కూడా దేవుడు సాయం చేస్తాడు, చేయడానికి కాదు, వారికి కూడా దేవుడు సాయం చేస్తాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి. కానీ నిజమైన స్వాతంత్రం పొందుకున్న వారు ఆయన బిడ్డలు అవుతారు. హల్లెలూయా. నిజమైన స్వాతంత్రం పొందుకున్న వాళ్ళు ఆయన బిడ్డలు అవుతారు. నెక్స్ట్ వచనం చూద్దాం, 30వ వచనం. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి. చాలండి, చెప్పి చదవండి. చెప్పి అతనికి, అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అంతటా వారికి తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు, అతని ఇంటి వారును బాప్తిసము పొందిరి. చాలండి. అయితే ఇక్కడ నేనేం చేయాలి, రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి అని జైలర్ అడిగితే, వాక్యమును, సువార్తను బోధించి
బోధించగానే వారు విశ్వాసంతో అంగీకరించి వారు బంధకాల నుంచి విడుదల పొందుకున్నారు. ఎవరు తెలుసా? జైలర్ మాత్రమే కాదు, మొత్తం కుటుంబం అంతా. జైలర్ మాత్రమే కాదు, కుటుంబం అంతా కూడా స్వాతంత్రులు అయ్యారు. నువ్వు ఈ రోజున ఒక కుటుంబాన్ని నడిపిస్తున్నావు, ఒక యజమానుడిగా, ఒక యజమానురాలుగా కుటుంబాన్ని నడిపిస్తున్నావు, ఒక కుటుంబ సభ్యుడిగా కుటుంబంలోని కుటుంబాన్ని నడిపిస్తున్నావు. నువ్వేం చేయాలి? విశ్వాసముతోని నిజమైన వ్యక్తిగతమైన స్వాతంత్రాన్ని పొందుకుంటే నీ ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం, అభిషేకము నీ కుటుంబంలోకి వెళ్ళి అందరూ కూడా స్వాతంత్రులుగా, వ్యక్తిగతమైన స్వాతంత్రులుగా అయ్యే అవకాశం ఉంది. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. మరి నిర్ణయం నీది నాదే. చివరిగా ఒక మాట చూద్దాం. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ స్వాతంత్రముగా అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమునకు కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలండి. అయితే ఈ స్వాతంత్రము పాపము నుంచి దేవుడు ఇచ్చిన స్వాతంత్రము, భయము నుంచి దేవుడు ఇచ్చిన స్వాతంత్రం, ఎన్నో బంధకాల నుంచి దేవుడు ఇచ్చిన స్వాతంత్రం విడుదల ఏమంటున్నారు తెలుసా? వాక్యం చదువుదాం, అందరం చదువుదాం. స్క్రీన్ మీద కూడా చదవండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడి. దేవుడు ఏమని హెచ్చరికిస్తున్నాడు తెలుసా? మీకు స్వాతంత్రమును అనుగ్రహించాను. అనుగ్రహం అంటే దాసుడి దగ్గరికి వచ్చి ఒక అనుగ్రహం ఇస్తుంటారు యజమానులు. వానిపైన దయా జాలి చూపించి అనుగ్రహిస్తుంటారు. అదేవిధంగా దేవుడు యేసు ప్రభు వారు ఈ స్వాతంత్రంను మనకి ఇచ్చి ఉన్నారు. రక్షణ అనే స్వాతంత్రం ఇచ్చి ఉన్నారు. పాపము నుంచి స్వాతంత్ర, భయము నుంచి స్వాతంత్ర, ఎన్నో బంధకాల నుంచి స్వాతంత్రం ఇచ్చి ఉన్నారు. ఆ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇలాంటి స్వాతంత్రం ఇచ్చి మనల్ని వ్యక్తిగతమైన స్వాతంత్రులుగా చేసి ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి తెలుసా? ఇది మనం చేయాల్సిన నెక్స్ట్ పని. స్వాతంత్రం వచ్చేసింది కదా, నా ఇష్టానుసారంగా జీవిస్తున్నంటే అది నిజమైన స్వాతంత్రం కాదు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, ఎలా ఉండాలి తెలుసా? స్థిరముగా, స్టెబుల్గా ఉండాలి. అంటే పాపము చేయకుండా, పాపం పడిపోకుండా, లోక మర్యాదను అనుసరించకుండా. ఏం మర్యాద? లోక మర్యాదను అనుసరించకుండా స్థిరముగా నిలిచి, మళ్ళీ నెక్స్ట్ పాయింట్ తెలుసా? మరల దాస్యమునకు కాడి క్రింద చిక్కుకొనకడి. అంటే మళ్ళా దాసుడిగా అవ్వకండి. ఎవరికి? అపవాదికి దాసుడిగా అవ్వకండి. అపవాదికి బానిసుడిగా అవ్వకండి. ఈ లోక మర్యాదకు బానిసుడిగా అవ్వకండి. ఈ లోక మర్యాదకు దాసుడిగా అవ్వకండి అని యేసు ప్రభువు చెప్తున్నారు. అర్థమవుతుందో ప్రియమైన బిడ్డలారా? భయము వలన, పాపం వల్ల, ఎన్నో బంధకాల వలన మనం ఏమవుతుందో తెలుసా? ఒకరికి బానిసత్వంగా అయిపోతున్నాం. ఆ ఒకడెవడు తెలుసా? అపవాది. చదువుదాం, లాస్ట్ 2 లైన్స్ చదవండి. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అంటే మళ్ళా పాపము చేస్తే, భయపడితే, బంధకాలలోకి వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా? దాసత్వంలోకి వెళ్ళిపోతాం. ఎవరికి? అపవాదికి, శత్రువుకి. దాసత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందో తెలుసా? మన జుట్టుని మనమే ఇచ్చినట్టు అవుతుంది. ఇంకొక మాట చెప్పాను, మన జుట్టుని, మన జీవితం మీద పట్టు అపవాదికి ఎవరిస్తారు తెలుసా? మనమే ఇస్తాం. బైబిల్ అది చెప్తుంది. నువ్వు దాసత్వంలోకి వెళ్ళకు అంటే మనం వెళ్ళకుండా మనం జాగ్రత్త పరచుకోవాలా, కాపాడుకోవాలా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇట్స్ ఓకే, ఏం కాదు, ఓకే ఈ ఒక్కసారికి అని చెప్పేసి మన జుట్టును తీసుకెళ్ళి అపవాది చేతిలో పెడతాం. మనని పాపంలో పడేయడానికి అపవాదికి పెద్ద కష్టమైన పని కాదు, చాలా ఈజీ. ఎందుకు? లాస్ట్ వీక్ బలహీనతల గురించిన వాక్యాన్ని మనం నేర్చుకున్నాం, గుర్తుందా?
మన యొక్క బలహీనతల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన బలహీనతల గురించి మనం తెలుసుకోకపోతే అపవాది ఆల్రెడీ తెలుసుకొని మనల్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అపవాది మన బలములలో అటాక్ చేయట్లే, మన బలహీనతల్లోంచి అటాక్ చేస్తున్నాడు. మన వీక్నెస్ ఏరియాస్లో, మనం ఎక్కడైతే బలము లేకుండా బలహీనత ఏరియాలో ఉంటామో, ఫైనాన్సెస్ విషయంలో, లేకపోతే ఇంకేదో విషయంలో, అలవాట్ల విషయంలో ఎక్కడైతే వీక్ ఉంటామో అక్కడే కొడతాడు. చాలా ఈజీ. కొంచెం జరిపితే చాలు మనం పడిపోతాం. ఎక్కడ బలహీనంగా ఉన్న మరి ప్రదేశాలలో, బలహీనంగా ఉన్న పరిస్థితులలో అక్కడ కొడతాడు. అందుకే మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటే మనము అపవాదికి దాసుడుగా అవ్వం. మనం ఇక్కడ పాపానికి దాసుడుగా అవ్వం. మనం ఇక్కడ దేవుని బిడ్డలుగా అవుతాం. సో నిర్ణయం నీది, నాది. ఏమని? అపవాదికి దాసుడుగా అవుతావో నీ ఇష్టం, అది నా ఇష్టం. దేవునికి బిడ్డలుగా అవుతావో నీ ఇష్టం, నా ఇష్టం. హల్లెలూయా. ఎవరైతే దేవునికి బిడ్డలుగా అవ్వాలని నిర్ణయం చేసుకొని, ఎవరైతే దేవుని బిడ్డలుగా మరి నిర్ణయం తీసుకొని నేను దేవుని బిడ్డగా జీవిస్తాను అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని వారి జీవితాన్ని నడిపించుకుంటారో వారు నిజమైన వ్యక్తిగతమైన స్వాతంత్రాన్ని పొందుకున్న వారుగా ఉంటారు. హల్లెలూయా. నిజమైన వ్యక్తిగతమైన స్వాతంత్రంగా ఉంటారు. కొంతమందికి అసూయ అనే బంధకాల్లో ఉండిపోతారు, కొంతమంది కోపం అనే బంధకాల్లో ఉండిపోతారు, కొంతమంది ఇంకొక ఆలోచనలు, చెడు ఆలోచనలు బంధకాల్లో ఉండిపోతారు, వారు చూసే చూపులు అనేక బంధకాల్లో ఉండిపోతారు, వారు వివిధ రకములైన బానిసత్వంలోకి ఉండిపోతారు. నీ జీవితంలో నువ్వు ఏ బానిసత్వములో ఉన్నావో గమనించి ఈ రోజున నీ అలవాట్లని, నీ ఆలోచనని, నడవడకని ఒక్కసారి పరీక్షించుకుంటే నువ్వు ఎవరికి బానిసత్వంగా ఉన్నావు, ఎవరికి స్లేవ్గా ఉన్నావు, ఎవరికి దాసుడుగా ఉన్నావు, ఎవరికి బిడ్డగా ఉన్నావు తెలిసిపోతుంది. హల్లెలూయా. దాసుడుగా చేసుకున్న అపవాది తర్వాత తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఇది చాలా డేంజర్ జోన్. ఇది దాసుడుగా అయిన వ్యక్తి, ఎవరికి? అపవాదికి దాసుడుగా అయిన వ్యక్తి మొదట్లో దాసుడే, కానీ తర్వాత బిడ్డలవుతారు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు దగ్గరికి వచ్చిన దాసుడు తన బిడ్డలుగా అవుతాడు. ఎవరు? వ్యక్తి తండ్రికి బిడ్డలుగా అవుతాడు. ఆ తండ్రి తన బిడ్డల్ని తన గృహానికి, పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. మరి దాసుడుగా ఉన్న వ్యక్తి, అపవాదికి దాసుడుగా ఉన్న వ్యక్తి నెక్స్ట్ స్టేజ్లో అపవాదికి బిడ్డలుగా అయిపోయి లోకములోకి తీసుకెళ్ళి ఇంకా సర్వనాశనం చేసేస్తాడు. అపవాది ఫోకస్ అది, టార్గెటే అది, అపవాది టార్గెటే అది. ప్రియమైన బిడ్డలారా, కానీ నిర్ణయం మనది. నిర్ణయం దేవుడు మనకు వదిలేస్తున్నాడు. నువ్వు మళ్ళా దాసుడుగా అవ్వకుండా నువ్వు జాగ్రత్త పడు. నేను ఈరోజు నీకు స్వాతంత్రం ఇచ్చాను కదా, వెరీ గుడ్, సూపర్. కానీ మళ్ళా నువ్వు దాసుడుగా అవ్వకుండా యు టేక్ కేర్, జాగ్రత్త అని చెప్తున్నాడు. నువ్వు దాసుడుగా ఎవరికి? పాపముకి, భయానికి, ఎన్నో బంధకాలకి నువ్వు దాసుడు అయ్యా అంటే అపవాదికి దాసుడు అయినట్టే. అపవాది నీ యజమాని అవుతాడు. నీ జుట్టు, నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ ఉద్యోగం, వ్యాపారం మీద పట్టు అపవాదికి ఉంటుంది. మరి నిర్ణయం మనదే. మన జీవితం మీద పట్టు, అధికారం అపవాదికి ఉండాలా, యేసేమికి ఉండాలా అని ఆలోచించాలా. అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. నో, నా లైఫ్ మీద, నా కుటుంబం మీద, నా ఉద్యోగం మీద, నా వ్యాపారం మీద, నా జీవితం మీద దేవునికి మాత్రమే పట్టు ఉండాలి. ఆయన నా తండ్రి, నా పరమ తండ్రి అనే ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకెళ్ళాలి. లేకపోతే బానిసత్వంలో, బంధకాలలో ఉండి నాశనంలోకి నడిపించేస్తాడు అపవాది. గమనించండి, పాపము చేసే ముందు ఒక్కసారి మాట గుర్తుపెట్టుకోండి. ఈ తప్పు చేస్తే, ఈ పాపము చేస్తే, ఈ చెడు పని, ఈ చెడు క్రియ చేస్తే నేను అపవాదికి దాసుడుగా అవుతున్నాను, నేను అలా అవ్వకూడదు అనే ఒక పదాన్ని, ఆ లైన్ని, ఆ స్టేట్మెంట్ని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని మైండ్లో మరి భద్రపరచుకోండి, మైండ్లో ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ టైం పాపం చేసే ముందు, ఒక చెడు మాట మాట్లాడే ముందు, చెడు పని చేసే ముందు ఈ యొక్క స్టేట్మెంట్ తీసి చదవండి. అమ్మో, నేను ఇప్పుడు పాపం చేస్తే అపవాదికి నేను దాసుడిని అయిపోతాడు, నా యజమాని అపవాది అవుతాడు, నో, నేను అలా చేయకూడదు, తండ్రి అయిన దేవునికి, యేసుకి, పరిశుద్ధాత్ముడికి నేను బిడ్డగా ఉండాలి అని ఒక ఆలోచన చేసుకొని పాపానికి నో చెప్పి
దేవుని వైపు, నీతి మార్గం వైపు నడిచే అలవాటు చేసుకోవాలి. అప్పుడే నిజమైన స్వాతంత్రాన్ని మనం పొందుకున్న వ్యక్తిగా ఉంటాం ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. సో నిర్ణయం మనదే. అపవాదికి దాసుడివా లేకపోతే పరమ తండ్రికి బిడ్డగా. అర్థమవుతుందా అండి? అందరం లేచి నించొని మరి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేస్తూ నిర్ణయం తీసుకుందాం. ఈ ప్రార్థన చేస్తూ నిర్ణయం తీసుకొని మనము అపవాదికి దాసుడిగా ఉండాలా, దేవునికి బిడ్డగా ఉండాలా అనేది ఆలోచిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవిద్దాం. పాట పాడుతుండగా మన జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకుందాం. విన్న వాక్యాన్ని మరొక్కసారి నెమరు వేసుకుందాం. విన్న వాక్యాన్ని మనం చెక్ చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఏ బంధకాలు మనని పట్టేస్తున్నాయి, ఏ సంకెళ్ళు మన చేతులు కట్టేస్తున్నాయి, ఏ చెడు అలవాట్లు, ఏ చెడు పనులు నా కాళ్ళు, నా చేతులు కట్టేస్తున్నాయి, ఒక్కసారి చెక్ చేయి. చెడు ఆలోచనలు కట్టేస్తున్నాయి. ఈరోజు అవన్నీ తెగిపోవాలి. ఈరోజు నిజమైన స్వాతంత్రము నాకు కావాలి. ఏ అనారోగ్యం నన్ను పట్టేస్తుంది, ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా అపవాది జుట్టు పట్టుకొని లాగుతున్నాడు, ఇప్పుడే అవన్నీ కూడా విడుదల అయిపోవాలి. యేసు నామములో ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన విన్నపాలు, ఈ అవసరతలు, నీ ఆలోచనలు బయటికి దేవుని యొక్క పాద సన్నిధిలో పెట్టవలసిన సమయం ఇదే. ఎప్పుడు కాదు, మరొక్కసారి అనుకుంటే మరొక్కసారి నువ్వు జీవించి ఉండకపోవచ్చు. మన జీవితము ఇంకో నెక్స్ట్ గంటలో మనం బ్రతికుంటామో లేదు, మనం జీవించి ఉంటామో లేదు తెలియదు. ప్రియమైన బిడ్డలారా, అర్థం చేసుకుందాం. నెక్స్ట్ ఏంటో తెలియదు. మరి ఇప్పుడే మరి